సార్ అవును సార్ హలో వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. పవన్ వాయిస్ వస్తుందా? వస్తుందండి వస్తుంది. ఓకే పవన్ చెప్పండి సార్. స్టార్ట్ చేసింది. హలో అవును సార్ అమ్మడుతుందా? పవన్ సార్ వాయిస్ వస్తుందా? వస్తుందండి. ఓకే బాగానే ఉందా? బాగుంది సార్. ఓకే ఓకే స్టార్ట్ చేయండి. ఓకే పవన్ షేరింగ్ ఆగిపోయిందా? స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది అంతే సార్. హలో మళ్ళీ చేయండి సార్. రాలేదు. చేంజ్ అవుతుందా? వచ్చిందండి. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్. అవును సార్ అవును సార్. యా సో నిన్న హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ డెవలప్మెంట్తో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఈరోజు నేను మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్, మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుంటాం. జనరల్గా మనకి ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఏదన్నా ఒక ఇన్స్ట్రక్షన్ అంటే ఒక కమాండ్ లాంటిది. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్యూటర్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనేది ఒక కమాండ్ లాంటిది. ఒక్కొక్క కమాండ్ అంటే ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దానికి ఇస్తున్నామో ఆ టైప్ ఆఫ్ కమాండ్ అనేది అది మనకి జనరేట్ చేస్తుంది. ఐ మీన్ ఇప్పుడు జస్ట్ ఒకవేళ మనం ఏమన్నా నిన్న అంతా చదివాం కదా ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో. యాడ్ అంటే బిట్స్ని యాడ్ చేస్తాకి, సో సబ్ట్రాక్షన్ అంటే బిట్స్ని సబ్ట్రాక్ట్ చేయడానికి. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం మన కంప్యూటర్కి ఇస్తూ ఉంటాం. సో దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అంటాం. సో ఇందులో వచ్చేసరికి యూనిట్లో వచ్చేసరికి మన పవర్ మ్యూట్ చేయండి. ఇది
వచ్చేసరికి మనం రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నోటేషన్. సో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నోటేషన్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఒక రిజిస్టర్లోకి డేటాను ఎలా మూవ్ చేస్తాం అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజ్ నోటేషన్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ నోటేషన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం, దాని ఎగ్జాంపుల్స్ ఏంటనేది చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ఇన్స్ట్రక్షన్ టైప్స్. సో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన కంప్యూటర్కి పుష్, పాప్, స్టాక్, క్యూసీ అన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దేనికి ఇస్తాం అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్రసింగ్ మోడ్స్. అడ్రసింగ్ మోడ్స్ వచ్చేసరికి మనకి మొత్తం 5 టైప్స్ ఉంటాయండి. సో ఆ 5 టైప్స్ గురించి ఇందులో చూస్తాం. సో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కోసం, రూల్ ఆఫ్ స్టాక్స్ అండ్ క్యూస్ కోసం, ఇవన్నీ కూడా మనం ఈ సెకండ్ యూనిట్ లో చూస్తాం. సో లాజిక్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకి ఇక్కడ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కి చాలా సిమిలర్ టాపిక్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, అడ్రసింగ్ మోడ్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. సో మాక్సిమం మనకి సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఒకేలాగా ఉంటాయి. సో టాపిక్స్ కూడా మనకి ఒకటే ఉంటాయి. సో కమింగ్ టు ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్గా వచ్చేసరికి ఏంటి అంటే చూడండి, an instruction format or instruction code is a group of bits used to perform a particular operation on the data stored in computer. అంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటి అంటే నేను చెప్పా కదండి. సో మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటి అంటే అది మెమరీలో స్టోర్ అయ్యి మనం ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ కమాండ్, ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక కమాండ్ లాంటిది. సో జనరల్గా ఏంటి అంటే మనకి మీరు జనరల్గా చూస్తే కనుక ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు ఇప్పుడు ల్యాబ్కి వస్తున్నారు కదా. సో ల్యాబ్కి వచ్చినప్పుడు బిఫోర్ మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా. ఎక్స్పెరిమెంట్ చేసే ముందు అదంతా ఎలా చేస్తున్నారో మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మేము చేయమన్నప్పుడే మీరు చేస్తున్నారు. సో అక్కడ ఏంటి, మేము ఒక కమాండ్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ అలాగే మన కంప్యూటర్లో కూడా డైరెక్ట్గా మనం ఏ టైప్ ప్రతిదీ కూడా టైప్ చేసి మనం ఇన్స్ట్రక్షన్ అనేది దానికి ఇస్తాం. ఓకే, సో అదేంటి అంటే బిట్స్ టైప్లో మనకి అది మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ processor fetches an instruction from memory and decodes the bits to execute the instruction. See, processor fetches an instruction from the memory. అంటే నిన్న బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్ చూసాం కదా. సో బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్లో ఇక్కడ చూడండి, మెమరీ వేరు, రిజిస్టర్ వేరు. ఎందుకు అంటే మెమరీ అనేది ఏంటి అంటే మనం యూజ్ చేసే హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అన్నిటిని మనం మెమరీ అంటాం. రిజిస్టర్స్ వచ్చేసి ఏంటంటే అవి స్మాల్ అమౌంట్ని స్టోర్ చేయగలవు. ఒక్కొక్క రిజిస్టర్ ఒక్కొక్క బిట్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. సో నిన్న మనం చూసిన బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్లో మెమరీ అనేది ఏంటి అంటే హార్డ్ డిస్క్. కింద మనం ఎండిఆర్, ఎంఏఆర్, ఐసి, పిసి, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేసి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కింద ఉన్నాయి కదా ఎండిఆర్ కింద. సో అవన్నీ కూడా ఈ రిజిస్టర్స్ అంటాం. సో అన్నిట్లో ఆ రిజిస్టర్స్ ఏంటి అంటే జస్ట్ ఓన్లీ మెమరీ అంటే హార్డ్ డిస్క్ నుంచి అది తీసుకుని ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్కి, పీసీ కౌంటర్కి ఇస్తుంది. సో అవి టెంపరీ రిజిస్టర్. సో స్మాల్ అమౌంట్ మాత్రమే అందులో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో అదే, సో ప్రాసెసర్ ఫెచెస్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ. సో నేను చెప్పా కదా, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా మెమరీ నుంచి మనం పవన్ సో మెమరీ నుంచి అనేది మనకి డేటాని తీసుకుంటుంది. ఫెచెస్ అంటే ఇట్ రీడ్స్, డికోడ్ అంటే రైట్. సో ఫెచ్చింగ్ అంటే మెమరీ నుంచి తీసుకోవటం, డికోడ్ అంటే తీసుకున్న మెమరీని ఎగ్జిక్యూట్ చేయటం. సో డికోడ్ ద బిట్స్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్. ఓకేనా. సో డిఫరెంట్ కంప్యూటర్స్ మే హ్యావ్ దేర్ ఓన్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో ఇది టైప్ ఆఫ్ కంప్యూటర్ బట్టి అనేది ఓల్డెన్ డేస్లో. ఇప్పుడైతే కనుక మనం మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అంటే సింపుల్గా మీరు ఏంటి అంటే ఓల్డెన్ కంప్యూటర్స్లో ఏంటంటే మనకి ఫంక్షనల్ కీస్ అనేటివి కూడా ఉండేవి కాదు.
కానీ ఇప్పుడు వచ్చి సిస్టమ్స్ అన్ని ఇస్తున్నాం. సో ఫంక్షన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షనే కదా. సో దాన్ని ఇండికేట్ చేయడానికి ఈ లైన్ అంతే ఇది. ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్. సో మనకేంటి అంటే ఏదైనా సరే ఒక ఇన్స్ట్రక్షన్ దానికి ఇస్తున్నామంటే మనకి నచ్చిన లాంగ్వేజ్ మనం టైప్ చేసేస్తే దానికి అర్థం కాదని. సో కంప్యూటర్కి ఏదైతే అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్లో మనం దానికి ఇవ్వాలి. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఒక పర్టికులర్ ఫార్మేట్లో మాత్రమే ఉంటుంది. సో అది డిఫరెంట్ పార్ట్స్ కింద కానీ వేరేగా ఉండదు. ఒక పర్టికులర్ ఫార్మేట్ అంటూ దీనికి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనం ఏదన్నా ఒక ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎలా అయితే ఎగ్జాక్ట్గా అలాగే మన ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ముందు ఒక్కొక్క దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటుంది ఒక ఇన్స్ట్రక్షన్ రాయాలంటే. ఓకే. సో చూడండి, ఇన్స్ట్రక్షన్ కోడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts, నేమ్లీ ఆపరేషన్ కోడ్ అండ్ అడ్రస్ ఆఫ్ డేటా. సో మన ఇన్స్ట్రక్షన్లో వచ్చేసరికి 2 types ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ కోడ్, రెండోది అడ్రస్ ఆఫ్ డేటా. సో ఆపరేషనల్ కోడ్ అయితే ఏంటి అంటే మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది ఆపరేషనల్ కోడ్ అవుతుంది. అంటే ఐ మీన్ దానికి ఏ వర్క్ అయితే అసైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఆపరేషన్ కోడ్ అంటాం. సో అడ్రస్ ఆఫ్ డేటా అంటే ఏ డేటా అయితే మనం ఇచ్చి కమాండ్కి ఏ డేటా లింక్ అయి ఉంటుందో దాన్ని అడ్రస్ ఆఫ్ డేటా అంటాం. సపోజ్ యాడ్ A, B అన్నాం అనుకోండి, ఆపరేషన్ కోడ్ ఏమవుతుంది? యాడ్ అనేది ఆపరేషన్ కోడ్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ డేటా ఏమవుతుంది? సో ఇక్కడ ఆపరేషన్ కోడ్ అంటే యాడ్ అనేది ఒక ఆపరేషన్ కోడ్ అనుకోండి. యాడ్ A, B. యాడ్ A, B అంటే ఇక్కడ ఉండి యాడ్ అనేది ఈ ఆపరేషన్ కోడ్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ డేటా అనేది A, B అవుతుంది. ఏలో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో, సపోజ్ మీకు ఇప్పుడు సింపుల్గా ఏంటంటే A, B అనేది ఏంటంటే ఒక ఫోల్డర్స్ లాంటిది అనుకోండి. సపోజ్ మనకి ఎలాగా ఏదైనా ఇప్పుడు సిస్టంలో మనం కాకుండా వేరే వాళ్ళు మనం యూస్ చేసే సిస్టమ్ని వేరే వాళ్ళు యూస్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ వాళ్ళకు ఫైల్ కావాలి. ఆ ఫైల్ కావాలంటే మీరు ఎలా చెప్తారు? దానికి ఒక డైరెక్ట్గా ఫైల్ నేమ్ కొడితే ఫైల్ నేమ్ డైరెక్ట్గా చెప్తే తెలియదు కదా. మేబీ అది ఏ డ్రైవ్లో ఉంది, C డ్రైవ్లో ఉందా, D డ్రైవ్లో ఉందా, ఈ డ్రైవ్లో ఉందా అనేది మీరు ఇండికేట్ చేయాలి. సో మీరు అదర్ పర్సన్ యూస్ చేసేటప్పుడు మీ సిస్టమ్ని సపోజ్ ఒక D డ్రైవ్లో ఒక సమ్ X ఫోల్డర్లో సమ్ X ఫైల్ అనేది ఉంది. ఓకే. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనకి ఏ డ్రైవ్ అయితే ఇండికేట్ D డ్రైవ్లో ఉంది అని అడ్రస్ ఇండికేట్ చేస్తాం. సో అదే అడ్రస్. సో D డ్రైవ్ అనే దాంట్లో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి అందులో మీ ఇన్ఫర్మేషన్ ఉన్నదని. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే A అనేది ఒక రిజిస్టర్, B అనేది ఒక రిజిస్టర్. సో ఏలో ఏ డేటా ఉన్నదో Bలో ఏం డేటా ఉన్నదో మనం డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏబిలో డేటా డైరెక్ట్గా ఉన్నదనుకోండి, అలా కూడా కాదు అంటే కనుక మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాస్తామంటే చూడండి. మూవ్ A, 5, మూవ్ B, 6, యాడ్ A, B. సో ఈ 3 lines చూడండి. ఇప్పుడు ఏంటి? మూవ్ A, 5 అనే డేటాని ఏలోకి మూవ్ చేయమనేది ఈ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ చూడండి 2 parts కింద డివైడ్ అయింది ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ది ఆపరేషన్ కోడ్, సెకండ్ది అడ్రస్ ఆఫ్ డేటా. ఓకేనా. మూవ్ A, 5 ఏ డేటాని 5లోకి మూవ్ చేస్తున్నాం. మూవ్ B, 6ని B అనే రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాం. సో మూవ్ చేస్తాం. సో ఆ డేటా అంతా మనకి తెలుసు. ఓకే. సో డైరెక్ట్గా ఆల్రెడీ ఏలో Bలో డేటా ఉంది. ఇప్పుడు యాడ్ A, B అని ఇచ్చాం. యాడ్ A, B వస్తే మనకి డేటా ఏంటి? 5 + 6 ఇచ్చాం కదా. సో 5 + 6 = 11. ఈ 11 అనేది మళ్ళీ B రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. దానికి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వక్కర్లా, B రిజిస్టర్లో స్టోర్ అవుతాకి. సో అది ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్.
So next, operation code consisting group of bits to define an operation such as add, subtract, multiply, etc. ఓకేనా? ఇప్పుడు చెప్పా కదా, ఆపరేషన్ కోడ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ బిట్స్ టు డిఫైన్ అండ్ ఆపరేషన్ సచ్ యాజ్ యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్ ఎక్సెట్రా. సో ఇక్కడ యాడ్ ప్లేస్ లో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఎలా అంటే మనకు యాడ్ అనేది ఒక్కటే ఇన్స్ట్రక్షన్ కాదు కదా, సో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో అప్కమింగ్ క్లాసెస్ లో మీకు అన్ని కూడా ఆ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. పవన్ స్టాప్ అయిపోయింది, అది ఒకసారి ఎండ్ చేసేది. వస్తుందా? ఇది స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది, ఒకసారి అంటే ఎన్ కూడా నేను పేరుగా. ఓకే ఓకే, నుంచి వస్తా.
లేదు లేదు నాకు వస్తుంది. ఒక్క 5 సెకండ్స్ ఆగండి. చిన్న నెట్వర్క్ ప్రాబ్లం. ఓకేనా? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో. హలో, ఒకసారి మీ అందరూ నేమ్ చూసి స్పిన్ నెంబర్స్ పెట్టండి అమ్మా. సుబ్రహ్మణ్యం, సురేష్, నెక్స్ట్ శివ. రిమూవ్ చేసుకోండి, పిన్ నెంబర్ పెట్టండి. ఓకేనా? పిన్ నెంబర్ పెట్టకపోతే మీకు అటెండెన్స్ పడదు. అది ఆగిద్దా? చేస్తా.
హలో పవన్ సార్